ఏమైతారమ్మా మీరు పిల్లగానికి? నేను నాయనమ్మను. నువ్వు? నేను అమ్మమ్మని. ఎట్లా జరిగిందమ్మా ఇదంతా? మొదటి నుంచి చెప్పాలనా సార్? మొదటి నుంచి చెప్పు నువ్వు. మొదటి నుంచి నా బిడ్డ హాస్టల్లో దోలి వచ్చింది. 15 రోజులు 12 రోజులు ఏమవుతుంది. అమ్మారా అంటే నేను రాను బిడ్డ, నేను డాడీ వచ్చినాక వస్తా, మొన్ననే బస్సు దొరకలేదు, నేను ఆగమైనా ఫస్ట్ అది రైల్వే స్టేషన్ కాడ ఆగమైనా, డాడీ వచ్చినాక వస్తా బిడ్డ అంటే సరే తీయమ్మ అన్నదంట. సరే తీయమ్మ అంటే వాళ్ళ అమ్మ పోలేదు. నాకు పండుగ నాడు రమ్మన్నాడంట. పండుగ నాడు నేను రాను బిడ్డ, నేను డాడీ వచ్చినాకనే వస్తా, నాకు బస్సు దొరకలేము, నేను పిచ్చుదాన్ని తిరిగినట్టు తిరిగిన బిడ్డ, నేను రానున్నదట. ఎవరు? వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మ. డాడీ నేను కలిసి వస్తావు, నేను రాను బిడ్డ, నాకు బస్సు పడతలేదు, నేను పిచ్చుదాన్ని అయిపోతున్న బిడ్డ అని చెప్పిందట. చెప్తే ఇక ఊకుండాట. ఊకుంటే మరి ఎన్నడు జ్వరం వచ్చిందో ఎన్నడు సారు మాతోటికి వచ్చిన అబ్బాయి ప్రశాంత్కు 3 రోజులు జ్వరం వస్తే పేషెంట్ తోటి పిల్లలతోటి గోళీలు వేయించింది. ఏమైంది రానికి ఏం కాలేదు అని చెప్పింది అని చెప్పిండు. ఎవరు? ప్రశాంత్ దంటగాడు. అంటే ఇప్పుడు ఆయన ఏంది పిల్లలతోటి టాబ్లెట్ పిల్లలతోటి మేడం ప్రశాంత్ వస్తలేడు, జ్వరం వచ్చింది మేడం లేస్తలేడు అంటే ఏమైంది రానికి అన్నదంట. అంటే లేస్తలేడు మేడం ఎందుకో అన్నానికి కూడా వస్తలేడు అంటే ఏమో వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తా అన్నదంట. డాడీకి మమ్మీకి ఫోన్ చేస్తే మరి ఎన్నడు సీరియస్ అయ్యింది, వీళ్ళందరికి సీరియస్ అయ్యింది. ఒక రూమ్ లో వండబెట్టిర్రంట. ఒక రూమ్ లో వండబెట్టి మొత్తం సీరియస్ అయినాక ఫోన్ చేసిండు. వాళ్ళ డాడీ ఏమో కూలి పని చేసి రజాల పంట పోతాడు. నా బిడ్డ ఇంటికాడ ఉంటే పొదటిలో ఒక్కసారి బస్సు దొరుకుతుంది, మళ్ళీ పొద్దుకంగా దొరుకుతుంది అట. నా కొడుకు ఫోన్ చేసిర్రు. నా కొడుకు ఫోన్ చేస్తే ఏడున్నవుతా మీరు నా కొడుకు సీరియస్ ఉందంట రా, దవాఖానలు వేసిర్రంట, దొడ్డికి ఆంతులు అవుతున్నాయంట, నేను కొడుకు ఏం చేస్తారు అని ఏడ్చిందట. సౌటుపల్లి ఉంటాం. సౌటుపల్లి పని చేసేట అంటే నా కొడుకు ఉరికిండు. నా కొడుకు ఉరికే వరకు నోటి మాట లేదట, నోటి మాట లేదట, కళ్ళ చూపు లేదంట. ఇక కాళ్ళే పడితే ఇచ్చిన పోతున్నాయి, చేయిలు పోతున్నాయట, కాళ్ళు పిడిచి వచ్చిందంట. పిడిచి వచ్చి ఏం మైండ్ పని చేస్తలేదట. నా పిల్లగాని ఇంత మట్టుకు ఎట్లా చేసిర్రు, ఏం చేసిర్రు మీరు, ఎట్లా నాకు చెప్తే మాకు సీరియస్ ఉందని చెప్పి పొద్దుటీలు చెప్పినా నేను వేసుకొచ్చుకుందు, నా పిల్లని తగ్గించుకుందు, మీకు న్యాయం ఎట్లా అవుతుందో అని నా కొడుకు అడిగిండట. అడిగితే ఇవాళ 12 గంటల సందే ఇట్లా అయిందని చెప్పిందట. 12 గంటల సంది ఇట్లా అయితే నా పిల్లగాడు ఇంత సీరియస్ ఎందుకు అవుతాడు, ఇప్పటిప్పుడు సీరియస్ ఎందుకు అవుతాడు అని నా కొడుకు అడిగిండట. నా కొడుకు అడిగితే లేదు 12 గంటల సందే అని ఆడు ఒట్టిగా ఇక తీసుకో ఇది ఇక్కడ ఉస్మాన్ రాసిర్రంట. ఉస్మాన్ రాస్తే ఉస్మాన్ పోయే వరకు నా పిల్లగాడు ఆగం అవుతాడు, ఏమో కంచె చూపు లేదు, నోటి మాట లేదా అని అక్కడ దవాఖానలో జాయిన్ చేసిండు. మిరాకిలో జాయిన్ చేస్తే 3 రోజులు నాయన. 3 రోజుల నుంచి దంటకున్న పిల్లగాడిని తీసుకొచ్చి రండ్లకే. ఆ పిల్లగాడు జ్వరం మంచిగా అయినాక ప్రశాంత్ జ్వరం వచ్చింది, రూమ్ లో పడేసి గోళీలు పేషెంట్ తో గోళీలు వేయించిండ్రు. లేవలే ప్రశాంత్, ఇక దొడ్డికి ఆంతులు అయినాయి ప్రశాంత్ అని ఆ పిల్లగాడు చెప్పిండు. సారు నాకు ఇక గింత మట్టుకే సారు నా కొడుకు నాగం చేసిర్రు, నా పిల్ల పరిస్థితి ఏం చెప్తారో చెప్పురు సారు. నా పిల్ల పరిస్థితి ఏమి చూపిస్తారో చూపించి నా పిల్లగా చనిపోయిండు. నిన్న చనిపోయినాక మేము అందరం ఆన్యం ఉన్నాం, మాట్లాడుతున్నాం ఏదన్నా నోటి కావాలని మాట్లాడుతుంటే మాట్లాడుకోరంటే ఎమ్మెల్యే వచ్చిండు. ఎమ్మెల్యే వస్తే ఇట్ట సంగతి ఇట్ట చేస్తాము, మీరు మాట్లాడుకొని బాడీని పంపిర్రంటే మేము భువనగిరికి పోవాలి మా బాడీ అని మా పిల్లలు అన్నారు. అంటే ఎన్నైతే ఏముంది ఈయనే చెయ్యాలి అంటే కానిస్టేబుల్ ఏ పాటి లంచం తిన్నాడో, కానిస్టేబుల్ జబర్దస్త్ చేసి నా ముసలోని నా భర్తను ఆ పిల్లగాని తల్లిని పిల్లగాని మేనత్తను మేము 5గురం ఎక్కినాక ఏమైంది గొడవలు అవుతున్నాయి అని మేము ఇద్దరం దిగినాం. అందులో సంచులు ఉన్నాయి, మా గోళీలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, టిఫిన్లు ఉన్నాయి. అవి అట్టున్నాగానే సంటరకు వచ్చి నడికి వచ్చినాక ముసలోని నా కోడలి నా బిడ్డను రెట్టబట్టి గుంజేసి బాడీని తీసుకొని వచ్చిండు. అందరిని కాదించారు. ఆయన కానిస్టేబుల్ మేము అది ఆటోలు కట్టుకొని వచ్చినాం. మరి ఇక్కడికి తీసుకొచ్చారని ఎవరు చెప్పారు మీకు?
అందుకే పోదాం దేవులాడుకుంటూ వచ్చినాం. ఇక చెప్పిర్రు దోలాడుకుంటూ వచ్చిరా దోలాడుకుంటూ వస్తే ఇక అక్కడనే నిలబెట్టిర్రు కానీ ఇవతలకి రానియలే ఆహా అగో ఆడ నిలబెట్టిర్రు అది గాని లోపలికి కూడా రానిస్తలేరు మిమ్మల్ని రోబర్కి రానియక అక్కడ నిలబెట్టిర్రు అక్కడ నిలబెట్టి చూసినాము ఆ రాత్రి డేడు ఉండమని అక్కడ పోయి రోడ్డు మీద పండుకున్నాం. ఈ రోడ్డు మీద పండుకొని పొద్దుగాల లేచి వచ్చినాం. నాయన నా కొడుకు ఎట్టుందన్న ఒకటి 50,000 రూపాయలు పంపితే పర్సులో పెట్టి అన్నం పెట్టినా సంచులు అక్కడనే ఉన్నాయి, పర్సు అన్ననే ఉంది. నా పిల్ల సంచులు ఇచ్చిరమ్మి గోళీలు అనేది ఆయనకు 2 తీరలు ఉంది, ఆయనకు ఆ గోళీలు ఉంది, ఆ గోళీలు నా బీబు గోళీలు, నా కొడుకు మందులు, బట్టలు, టిఫిన్లు, పశలది బ్యాగు అన్నీ అన్నీ దౌర్జన్యమా నేను తెచ్చి దాచి పెట్టినా అవి కూడా మమ్మల్ని చూడనియలే, మమ్మల్ని బయట పడేసిర్రు, తీసుకొని వచ్చిర్రు మాకు గాని రాకుండా. ఇంత దౌర్జన్యమా అంత నా పిల్లగాన్ని నా పానం వెయ్యరు, మాకు ఏం న్యాయం వద్దు. నా పానం ఇస్తే మేము పోతాం, నా పానం ఇస్తే నేను వెళ్ళిపోతా. గాని నాకు పానం ఇయ్యకుంటే నా పిల్లలు ఏం పరిస్థితి ఎట్లా చేస్తారో చెయ్యరు కదా. ఒకటి ఎట్లా చేస్తారో ఏం న్యాయం చేస్తారో. నా కొడుకు ఎంత మందిని సాదును మమ్మల, ఎంత మందిని సాదును, ఎంత మందిని కనుక్కును, ఎట్లా చేసును. మరి నా పిల్ల పరిస్థితి ఏం చేస్తారో చెయ్యాలో సారు. అందరూ మీకు అందరికి నమస్కారం. నా పిల్లలు ఏం చేస్తారో చెయ్యాలి. చూసారు కదా, మరి వాళ్ళ యొక్క షుగర్ పేషెంట్స్ ఉన్నారట, బీబీ పేషెంట్స్ ఉన్నారట, వాళ్ళ ఏంది బ్యాగులు లాక్కున్న పరిస్థితి అంట, వాళ్ళ డబ్బులు ఉన్నాయంట, నడి రోడ్డు మీద వదిలేసి వచ్చిన పరిస్థితి. ఒక పిల్లోడికి నా భర్త ముసలోడు, ముఖాలు గుంజుతుందో ఇక చంపుకొని వచ్చిండట, ఎత్తేస్తురా వాళ్ళని ఎత్తి రోడ్డు మీద పడేసిండ్రట. ఇక బండి చంపుకొని అలా కనపడకుండా వెళ్ళి వచ్చిర్రంట. అది పరిస్థితి. గుంజి బయట గుంజేసి తీసుకొచ్చే అంత పరిస్థితి ఏంది అసలు? ఎడిపోతుంది ఈ సమాజం. ఎక్కడున్నాం మనము? పిల్లోడు వైపు చనిపోయిండు, వాళ్ళకి బాధలు ఉంటాయి, వాళ్ళతో తీసుకురావాల్సింది పోయి మధ్యలోకి వచ్చి మధ్యలో నడి రోడ్డు మీద, అది ఒక మధ్యరాత్రి 11, 10, 11 అంటే 12 అయిందమ్మా, 12 అంట. నా రాత్రి 12 గంటలకు నడి రోడ్డు మీదే మీరు వదిలిపెడతాను. కొంచెమన్నా సిగ్గు ఉండాలి కదా. సిగ్గు, మానవత్వం ఉన్న మనిషి ఎవడన్నా ఆ పని చేస్తాడా? మానవత్వం ఉన్న మనిషి ఎవడన్నా ఆ పని చేస్తాడా? షుగర్ బీబీ పేషెంట్లు ఉన్నారట, వాళ్ళ సంచులు కూడా ఎక్కడున్నాయో కూడా తెలియదట, అందులో మనీ ఉన్నాయట. ఆయనకి ఆ పిల్లోనికి గత ఒక 2 రోజులు మిరాకిల్ హాస్పిటల్ ఉంటే 1,50,000 అయినాయట. ఏమైనా డబ్బులు అయితే అని మీ బొందకు మీ గవర్నమెంట్ వచ్చి మీరు సాయం చేయకపోయినా వాళ్ళ సొంత డబ్బులు తెచ్చుకున్నా కూడా అవి కూడా మీరు ఇవ్వని పరిస్థితి అంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది? ఎటు పోతుంది? ఈ దళిత సమాజానికే ఇంత అన్యాయం ఎందుకు? ఆల్రెడీ 2 పిల్లలు చనిపోతే ఆయుష్ను కూడా రాకుండా, బయటికి రాకుండా చూసిర్రు. ఏం జరుగుతుంది? ఏదైనా కుట్రకోణం జరుగుతుందా? మరి మరి కుట్రకోణం జరగదు, ఏం జరగదు. మరి ఎందుకు విచారణ? 2 చనిపోయినప్పుడు విచారణ చేయలే. ఈరోజు ఎమ్మెల్యేతో వస్తారంట, దానికి సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన అధికారులు ఎమ్మెల్యేతో వచ్చి ఎమ్మెల్యేతో పోతారంట. ఎమ్మెల్యే కాడ ఇబ్బంది అయింది? మంచిగానే ఉన్నాడుగా, నిన్న మొన్న ఏదో ఇంగ్లీష్ మాట్లాడుకుంటా మంచిగానే ఉన్నాడుగా, ఏదో మాట్లాడుకుంటా. ఆయన ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏమైనా డాక్టరా? ఏం చేసిండు ఈరోజు? మీరు ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతానికి పిల్లల కోసం ఉన్నారా? మీరు ఎమ్మెల్యే తొత్తులుగా ఎమ్మెల్యే చుట్టూ తిరగడానికి కోసం ఉన్నారా? మీరు కొంచెం మనం ఉండాలా? మాకు పంపిస్తే అయిపోగా. నీకు సాధారణ అధికారం లేకుంటే నా బాయ్ నాకు పంపిస్తే మేము చదువుకుంటాం, మేము కూలి పని చేసుకొని బతాం, మేము ఆకిలి ఉతికి బతాం, నేను కొంగు పట్టుకొని అడుకొచ్చి నా పిల్లలు చదువుకుందాం. మీకు సాధే అంత లేకపోతే మీ గవర్నమెంట్ కు వాళ్ళ బాబుని వాళ్ళకి అప్పచెప్తే అయిపోతుంది కదా. అయిపోవుగా. ఇంత పరిస్థితి ఎందుకు చేసిండ్రు? ఎందుకు దాచిపెట్టిండ్రు? ఏమి అన్యాయం? అన్యాయం. నా బాలుని నాకు తెచ్చి 12 సంవత్సరాలు బస్సుకి అందు 12 సంవత్సరాలు పాపం చిన్న పిల్లడు అన్యం పిల్లలు. సిగ్గుంది అసలు? ఒక డాక్టర్లతో కాకుండా వాళ్ళు చెప్తున్నారు, ఒక డాక్టర్లతో కాకుండా పిల్లలతో టాబ్లెట్లు వేపిస్తారా మీరు?
ఆ పిల్లోడు చెప్తున్నాడు పక్కన్న పిల్లోడు ఆ? అందుకని మేము ఆఫీసులోకి రావాలి. ఏమని చెప్తుండమ్మా? ఓ అమ్మ ప్రశాంత్ 3 రోజులు సంది లేస్తలేడు, స్కూల్లోకి వస్తలేడు. ప్రశాంత్ జ్వరం వచ్చింది అంటే కూలి పిల్లలతోటే గోళీలు పంపింది, వేపించింది, అట్టినే పండ పెట్టింది. ప్రశాంత్ లేవకుండా వన్నాడు, ఇంకా సీరియస్ అయ్యిండు, ఇంకా దొడ్డి పెట్టింది, ఇక అంతులు అయినాయి ప్రశాంత్కు. అంటే 3 రోజుల నుంచి అందులోనే సిగ్గుండాలి కదా కొద్దిగా నన్న మానవత్వం. నీకు జ్వరం వస్తేనేమో కార్పొరేట్ హాస్పిటల్లో పోయి పెద్ద పెద్ద హాస్పిటల్లో పోయి గోళీలు తెచ్చుకుంటావు. ఆ పిల్లలతోటి పక్కన ఎవరికైతే ఇంకొకరు సిక్ అవుతారో వాళ్ళతోటి టాబ్లెట్స్ ఇప్పిస్తారా మీరు? ఎంత దారుణం అండి ఇది. రాత్రి 12 గంటలకు శిపం వేసుకొచ్చినోడు ఇక ఏమంటారో ఇంత మందిలో ఏమంటారా అని పోలీసు మొత్తం లేపుకొని వచ్చిండు. ఇప్పుడు లేపుకొని వచ్చాడు. మేమన్నాం అనుకుంటూ పోతున్నాడు. నా పిల్లల రోడ్డు మీద పడేసిండట నాతర 12 గంటల రాత్రి ఈడే పడేసిండ అని అనగానే బెదిరిస్తున్నా. ఎవరు 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 భయపడరు, ఎవరు ఎందుకు భయపడతారు, ఎందుకు భయపడతారు అంటున్నా. అరే చెప్పు తీసుకొని కొడతావు రా, నువ్వేరా నా పిల్లని రోడ్డు మీద పడేసినావు, నా ముసలి పడేసి అన్న చెప్పు తీసుకొని కొడతారా, ఫీతులో చెప్పు అది కొడతారా అన్న. ఎందుకు ఇంకా మీరు తీసుకొచ్చింది కాక వాళ్ళని బెదిరిస్తారు మీరు? ఇంత దౌర్జన్యమా అండి? పాపం ఒక చిన్న పిల్లోడు కింద పడేస్తేనే ఆగో చూడండి వాళ్ళ హస్బెండ్ కి ఆ తాత పాపం మనవాడు చివరి చూపు అబ్బా, చివరి చూపు. ఆ చివరి చూపు పోతే కింద ఆ దెబ్బ తాకినట్టు. పోనీ ఇప్పుడు గాంధీలో ఇక్కడ తీసుకొచ్చిన చూపెట్టరా? చనిపోయినాక ఎక్కడ చూడలే. దొంగలు తీసుకొని వచ్చినాడు. మేము ఉండి ఏడ అయ్యిందో ఆడికే తీసుకుపోతాం మేము అన్నాం. అంటే అక్కడ వద్దు, ఆడికొద్దు, ఈడికే గాంధీకే పోవాలి, మేము ఆడికే పోతాం అని మేము షరతు చేసినాం. మేము ఆడికి పోనీయము, మీరు ఆడికి పోవద్దా అని దొంగతనంగా తీసుకొచ్చి ఇలా ఎక్కడ పడేసిర్రు నా పిల్లగారు. పోస్ట్ మార్టం చేస్తా అని ఇక్కడ చేసాం, ఇక్కడ చేసుకుంటాం. అదే చూసారా ఇంత దౌర్జన్యంగా ఉంటుందా? ఆ తాతను గాజులు పోయినాయి అంట. నా కోడలి పిల్లగాని తల్లిని నూకేస్తే అన్ని పోయినాయి. అన్ని పోతే 2 గాజులు ఉన్నాక పొద్దుగాల లేచి ఏడుస్తుంటే ఈ ఇళ్ళకెళ్ళి ఒక గాజు తీసి దీనికి పెట్టుకొని తీసుకొని వచ్చిన ఉంది సార్. తల్లి ఉందా? తల్లితో ఆ తల్లి గాజులు కూడా పోయినాయి. అది సిగ్గుండా. నేను ఇంటానికే నాకు ఇంత ఇబ్బంది అనిపిస్తుంది. ఎక్కడ పోతుంది, ఎక్కడ పోతుంది? ఎంత సిగ్గుమాల చర్య ఇది. అరే వాడిని బొంద మంద లేకుంటే మా అమ్మ ఏంది గుంజి కిందేసుడు ఏంది, వీళ్ళు దెబ్బలు లాక్కుడేంది. అసలు ఆ వార్త బయటికి రాలే. మేమే కుళ్ళుకున్నాం అంతే. ఒక ఎమ్మెల్యే మాత్రం 4 మాటలు వచ్చాడు, ఇక ఎవ్వరు రాలే. ఏ పోలీసులు రాలే, ఏ కానిస్టేబుల్ రాలే. ఈ రోజు మాత్రం దొంగతనంగా వచ్చి తీసుకొని వచ్చు. చూసిరా ఆడు కట్టుకుంటూ వీడు వచ్చేసుకోవచ్చు అంతే. ఇది కథ ఇట్లా ఉన్నది. చీటే చేసుకొని వచ్చిండు. దిరాసు మీద రాలేదు, డ్రెస్ మీద సివిల్ డ్రెస్ మీద వచ్చిందా, టీ-షర్ట్ నమ్మక గుర్తు పట్టరా అని ఇప్పుడు ఇమ్కాం వేసుకొని వచ్చిండు. మళ్ళీ యూనిఫామ్ వేసుకొని ఇప్పుడు ఇమ్కాం వేసుకొని వచ్చిండు. అట్లున్నది కథ. రిపోర్ట్లు కూడా అన్ని పోలీసులు తీసుకున్నారు రిపోర్ట్లు. అన్ని గుంజుకొని మేము ఇయ్యమంటే ఇయ్యం, మేము భువనగిరి పోనీయమంటే పోనీయం, మేము ఇక్కడనే తీసుకుపోతాం, నువ్వు భువనగిరి పోయే ముచ్చట్లేదు, మేము భువనగిరికే పోతామని మేమంటే మమ్మల్ని అక్కడ నూకేసి మమ్మల్ని అక్కడ 100 మంది నూకేసిరాట. నా పిల్ల, నా వీళ్ళ ముసలాయన, నా కోడలు, 3 ఎంట వస్తే 3 తీసుకో రోడ్డు మీద ఎత్తేసి ఇక కనపడకుండా ఎత్తుకొచ్చిరట పిల్లగాని. ఇది ఇంత దారుణం అండి. ఇంతవరకు చూపించలే మాకు, ఇంతవరకు చూపించలేదంట. మమ్మల్ని కళ్ళతో చూడకుండా చేసిర్రు. ఎంత దారుణం ఇది. అంతేనా? నౌకరు చేసుకుంటే నాకు కడుపు వస్తుంది, నాకు కడుపు ఎట్ట తెచ్చిస్తాడో తెచ్చేవని నౌకరు చేసుకోమని మేము వద్దంటలేము. నా కడుపు నేందో నాకు చేపియమని, నా కడుపు ఉల్టా కేసు పెడతారా? ఎందుకు పెడతారట? మీరు ఉల్టా కేసు పెడతారన్న? ఎవరు పెట్టానమ్మా, మేము ఉన్నాంలే, మీ తరపున మేము ఉన్నాం, ఎవరు పెట్టినాక చూస్తాం. ఉల్టా కేసులు పెట్టాలి, నా పిల్లగా తెచ్చియాలి.
మాకు అవసరమే లేదు నీ తోటి మాకు అవసరం లేదు నా అబ్బాయిని ఎందుకో నా కొంగులే అయ్యిర్రు ఇప్పుడు మేము తీసుకొని పోతాం మాకు అవసరం లేదుగా మాకేం అవసరం లేదు ఎవరితోటి ఏం అవసరం లేదు నా పిల్లగాని ఏందో నా కొంగులేస్తే నేను వెళ్ళిపోతా సారు అంతే ముచ్చట ఏం చేస్తారా ఏమైనా న్యాయం చెయ్యిర్రి లేకపోతే నా పిల్లగాని ఏందో నాకు ఇచ్చేస్తే పోతా చూడండి ఇట్లా పోలీస్ వ్యవస్థ కూడా ఇంత ఘోరంగా వాళ్ళని భయపెట్టి కేసులు పెడతామంటున్నారట. దీనిపైన ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ జరగాల్సిందే. ఎందుకు జరగాల్సిందే అని అంటున్నా అంటే నైట్ అసలు ఏం జరిగింది ఆ రోజు 3 days తర్వాత అని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. పక్క పిల్లలు ఎవరైతే పేషెంట్ పిల్లలు ఉన్నారో వాళ్ళతోటి టాబ్లెట్స్ ఇప్పించిరని కూడా ఆరోపణ వస్తుంది. ఆ పిల్లోడికి 12వ తారీఖు కదా అంత ముందే ఫుడ్ పాయిజన్ అయిందన్న ఆరోపణ బలంగా ఉంది. అటు రాత్రికి రాత్రి రెయిన్బో హాస్పిటల్ ఏం జరిగింది, రాత్రి తీసుకురావాల్సిన పరిస్థితులు ఏమి వచ్చినాయి, రాత్రి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని నడి రోడ్డు మీద వదిలేసి మళ్ళీ మీ మీద కేసులు పెడతామని ఎందుకు బెదిరించాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా తేలాల్సింది. ఇదంతా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రభుత్వం దీనిపైన ఎంక్వైరీ చేసిన దాకానైతే మేము ఊరుకునేది లేదు. ఎంక్వైరీ చేసిన దాకానే ఊకోము. నాకు ఏందో నాదేందో నా పిల్లగాడు ఏందో చెప్పాలి. చెప్పాలి నా ఎట్ట బతదేో ఆ బతుకు తెరువు చూపియాలి. ఎంతమంది పిల్లలమ్మా? ఆ 3 పిల్లలు. ఒక 3 పిల్లలు ఒక పిల్లలు ఒక పిల్లగాని దోసుకోపోయిర్రు. నా పిల్లలు ఎట్ట బతకాలి, నా పిల్ల ఎట్ట బతకాలి. నేను ఎంత గౌరవంగా పెంచుకున్నామో ఎంత గౌరవంగా చూసుకున్నామో నా పిల్లగాన్ని ఆగం చేసి ఇవాళ నా పిల్ల పరిస్థితి బాధ రోడ్డు మీద పడేసిర్రు మమ్మల్ని. ఆ రోడ్డు మీద సంగతి ఏందో చెప్పాలి సారు. మీరెవరో మీరు చెప్పి నా పిల్లది ఏందో న్యాయం చెప్పి మేము న్యాయం చెప్పింది కుటుంబానికి మేము న్యాయం మేము చేయనీయం పోస్ట్ మాపే చేయనీయం. మాకు న్యాయం జరిగిందాకా చేయనీయం. లేకపోతే నా పానం ఏందో నాకు తెచ్చిర్రి అంతే ముచ్చట. చూసిరా వాళ్ళ ఆవేదన. గారాభంగా పెంచుకున్న మనవడు చనిపోతే ఆ అమ్మమ్మకు ఎంత ఆవేదన ఉన్నది. వాళ్ళ బిడ్డ 3 పిల్లలలో ఒక పిల్లగాడు చనిపోతే ఎంత గాజులు పలిగినాయట తీసుకొచ్చి బయట ఎత్తేస్తే. నా అల్లుడు దేశాలు పట్టుకొని బోర్బండ్ల మీద కూలికి పని పోతే నా బిడ్డ మొగోని బాధపడ్డది, ఆడదాని బాధపడి సాదుకుంది. ఎక్కడ అంటే అక్కడ తీసుకుపోయింది నా కొడుకుని. బస్సు దొరకకుండా పిచ్చుంది తిరిగి వచ్చింది. ఒకనాడు ఒక్కసారి పిల్లగాని తీసుకొని పోతే పొద్దుటి 2 తీసుకొని పోతే 4 గంటల దాకా నిలబెట్టిందట. నువ్వు ఇన్ని రోజులు ఎట్టుంచుకున్నావు అని బస్సు వెళ్ళిపోయింది. ఉంటే అది రైలు స్టేషన్లోకి వచ్చి ఆగమైనా పిల్ల సెరసాల అదిరికి వచ్చి ఎవరో వచ్చి తీసుకొచ్చి తోలిపోయిర్రట. నాయన మీకు నమస్కారం, నా పిల్లగాని ఆగం చేసి నా పిల్ల పరిస్థితి ఏందో చెప్పుర్రి, లేకపోతే నా జీవి అంతే.